అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటా. సో, నేను ఇవాళ ట్రై చేసింది చికెన్ గ్రేవీ. సో, దానికి కావాల్సినవి చిల్లీ, 1 టమాటో, 1 ఆనియన్ తీసుకున్నాను. సో, నేను స్ట్రైట్‌గానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ కదా! సో, అందుకని ఇట్లా ఉంటే బెటర్ అని చెప్పేసి నేను ఇట్లా కట్ చేసుకున్నాను. మనం చిన్నగైనా కట్ చేసుకోవచ్చు. అంటే టేస్ట్ ఎలా అయినా ఒకటే. కాకపోతే ఇది కొంచెం గ్రేవీకి మంచిగా ఉండిద్దని చెప్పేసి ఇట్లా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మీకు చూపించినట్టుగానే ఒక పాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని అంటే 2-3 స్పూన్స్ అంటే మనం ఎంత చికెన్ తీసుకుంటున్నాం అనేది కూడా మ్యాండేటరీ కదా! సో, నేను ఒక పావు కేజీ చికెన్ అట్లా తీసుకున్నాను. సో, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో, అదే చూపిస్తున్నాను మీకు వీడియోలో. సో, ఆ తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే అంటే కొంచెం టేస్టీగా ఉండిద్ది అని చెప్పేసి అంతదాకా వేపుకోవడం. లేకపోతే కొంతమంది ఏంటంటే కొంచెం ఒక మీడియం కొంచెం వైట్‌గా అట్లా రాగానే తీసేస్తారు. సో, నేనేంటంటే కొంచెం రెడ్ కలర్‌లోకి బాగా రెడ్ కాదండి. కొంచెం మీడియం లాగా వచ్చేస్తే కొంచెం టేస్ట్ బావుండిద్దని చెప్పేసి అట్లా వచ్చిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అది మెయిన్ కదా! సో, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా అంటే ఆ స్మెల్ పోయేదాకా నేను ఫ్రై చేసుకున్నాను. సో, అలా అయితే టేస్ట్ బావుండిద్దని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే ఎవరు ఫాలో వాళ్ళది. నేను ఇలా ఫాలో అవుతాను చికెన్ కర్రీకి. అంటే ఇది వన్ టైపు. నెక్స్ట్ టైము మా వైపు పులుసు అంటారు. కర్ణాటక వాళ్ళు సాంబార్ అంటారంట. మోస్ట్‌లీ ఆంధ్ర వాళ్ళు చికెన్ పులుసు అట్లా అంటారు. సో, ఆ తర్వాత ఫ్రై అయింది. తర్వాత మేము తీసుకున్న చికెను అంటే మేము 3-4 మెంబర్స్ ఉన్నాము. అంటే ఇవాళ చికెన్ అని చెప్పేసి 3-4 మెంబర్స్ ఇంట్లో ఉన్నాము. సో, చికెన్ చేసుకొని తిందామని చెప్పేసి. సో, చేసుకున్నాము. బాగొచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ తిన్నారు. సూపరుంది టేస్ట్ అంటేనే నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఓకేనా. అంతేగాని ఏదో చేశాం కదా! పోస్ట్ చేసేద్దాం అట్లా ఏం పోస్ట్ చేయట్లేదు. మీరు ట్రై చేయొచ్చు చికెన్ కర్రీ. సో, ఆ తర్వాత తగినంత పసుపు, ఉప్పు 2 వేసుకొని మనం పీసెస్ కొంచెం మెత్తగా అయిపోయి కుక్ అయ్యేలాగా. ఇప్పుడు నేను వాటర్ ఎయ్యను. సో, కొంచెం మనం ఆయిల్ ఏసాం కదా! ఆయిల్ వాటితోనే కుక్ అయిపోయిద్ది. ఆల్మోస్ట్ ఆహ్, 50-60% కుక్ అయిపోయిద్ది పీసు. సో, నేనెక్కువ చికెన్ తినను. గ్రేవీ తినే రకం నేను. సో, అలా చాలా టైప్స్ ఉంటారు కదా! ఓన్లీ పీసెస్ తినేవాళ్ళు, ఓన్లీ గ్రేవీ తినేవాళ్ళు, ఓన్లీ జస్ట్ పీస్ కలిపేసుకొని పీసెస్ వేరే వాళ్ళకేసేవాళ్ళు. అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటారు కదా! చికెన్‌లో గూడా. సో, నేనెలా అంటే నా ఫ్రెండ్స్ ఉన్నా, మా సిస్టర్ ఉన్నా నా పక్కన చికెన్ పులుసంతా తీసేసుకొని పీసెస్ మాత్రం వాళ్ళకిచ్చేస్తాను. ఆఫీస్‌లో గూడా నా కలీగ్ నేను పక్కనే కూర్చుంటాము. గ్రేవీ నాకివ్వు. పీసెస్ నువ్వు తిను. అలా డీల్ మాట్లాడుకుంటాం మేము ముందే. అట్లా చికెన్ కర్రీని అట్లా చేస్తాం మేము. సో, ఇక్కడ చూపిస్తున్నాం గదా! ఆల్మోస్ట్ నేను ఆయిల్‌లోనే కుక్ చేశాను ఆల్మోస్ట్ కర్రీ అంతా. సో, ఆ తర్వాత ఒక 3/4 వాటర్ తీసుకున్నానంటే ఏదైతే ముక్క ఉందో కొంచెం అది గూడా మెత్తబడిపోయి బాగా ఉడికిపోయిద్దని జెప్పేసి వాటర్ తీసుకున్నాను. సో, తీసుకొని కుక్ చేసుకుంటున్నాను. నేను కొంచెం ఫ్లేవర్స్ కోసం అని చెప్పేసి కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర ఇవేసాను. ఫ్లేవర్ అంటే ఉడికేటప్పుడే ఫ్లేవర్ పట్టేసిద్ది. బావుండిద్ది టేస్ట్ అని చెప్పేసి. మీరు చూసారా గమనించారో లేదో నేను టచ్ చేయడానికి గూడా లేకుండా నేను గెంటెతోనే కట్ చేస్తున్నా పీస్‌ని ఉడికిందా లేదా అని చెప్పేసి. సో, ఆ తర్వాత మా మమ్మీ ప్రిపేర్ చేసి ఎళ్లారు. మాకు పెట్టేసెళ్లారు. అంటే కొన్ని పొడులు పెట్టారు. సో, ఒక ధనియాల పొడి, ధనియాలు ప్లస్ చెక్క, లవంగా అవి ఉంటాయి కదా! వాటితోటి పొడి చేసి మా మమ్మీ హోమ్‌మేడ్‌ది ప్రిపేర్ చేసి పెట్టెళ్లారు మాకు. సో, నేనెప్పుడైనా చికెన్ కర్రీ వాటిల్లోకి అదే యూజ్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు గూడా నేను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆర్ 1 స్పూన్ ఏసాను నేను. ఆ తర్వాత మనం ఏదైతే షాప్‌లో కొనుక్కొచ్చుకుంటామో చికెన్ మసాలా సో, అది గూడా కొంచెం యాడ్ చేశాను. అంటే ఇమ్మీడియేట్‌గా యాడ్ చేయలేదు. కొంచెం ఫ్లేవర్స్ స్లోగా పట్టిన దాకా ఉంచి నేను చేశాను. సో, మీకు చూస్తే అర్థమైపోతుంది గదా! సో, డ్రైగా తినే వాళ్ళకి పీసెస్‌గా లేతే నంచుకోవడానికి రసం పెట్టుకున్నప్పుడు ఇట్లా ట్రై చేసుకోవడానికి అట్లయితే సూపర్ కర్రీ. మీరు ట్రై చేయండి. యమ్మీగా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నేను గూడా బోన్ పీస్ తిన్నాను. సో, అందుకని ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. కర్రీ అయితే యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా చెప్పండి కామెంట్ బాక్స్‌లో. అందరూ అడుగుతారు గదా! చెప్పండి ఎలా చేశారు అని చెప్పేసి. సో, ఇది ప్రాసెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.